హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ మౌంటైన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద నార్థరన్ బార్డర్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ పనిలో నేను జోక్యం చేసుకోను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ వర్క్. ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ వర్క్ అంటే నీ పనిలో నేను జోక్యం చేసుకోను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈవెన్ దో ఐ టెల్ యూ గుడ్ థింగ్స్ యూ స్టిల్ టేక్ దెమ్ ద రాంగ్ వే. ఈవెన్ దో ఐ టెల్ యూ గుడ్ థింగ్స్ యూ స్టిల్ టేక్ దెమ్ ద రాంగ్ వే అంటే నేను నీకు మంచి విషయాలే చెప్పినా నువ్వు ఇప్పటికీ తప్పుగానే తీసుకుంటున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దట్స్ వై ఐ డిసైడెడ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ అఫైర్స్ అట్ ఆల్. దట్స్ వై ఐ డిసైడెడ్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ అఫైర్స్ ఎట్ ఆల్ అంటే ఇందువల్ల నేను నీ ఏ విషయాల్లోని జోక్యం చేసుకోవాలని అనుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, మాట మీద నిలబడడం నేర్చుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, లెర్న్ టు కీప్ ఆన్ యువర్ వర్డ్స్. లెర్న్ టు కీప్ ఆన్ యువర్ వర్డ్స్ అంటే మాట మీద నిలబడడం నేర్చుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ డిడెంట్ కీప్ ఎ సింగిల్ వర్డ్ యూ సెడ్ టు మీ. యూ డిడెంట్ కీప్ ఎ సింగిల్ వర్డ్ యూ సెడ్ టు మీ అంటే నువ్వు నాకు చెప్పిన మాటలలో నువ్వు ఒక్క మాట మీద కూడా నిలబడలేకపోయావు లేదా నిలబడలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ కీప్ యువర్ వర్డ్స్ యూ విల్ లూజ్ రెస్పెక్ట్. ఇఫ్ యూ డోంట్ కీప్ యువర్ వర్డ్స్ యూ విల్ లూజ్ రెస్పెక్ట్ అంటే నువ్వు కనుక నీ మాట మీద నిలబడకపోతే నువ్వు నీ రెస్పెక్ట్ని కోల్పోతావు, నీ గౌరవాన్ని కోల్పోతావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఇలాంటి మాటలు చాలానే విన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ హర్డ్ మెనీ సచ్ వర్డ్స్. ఐ హ్యావ్ హర్డ్ మెనీ సచ్ వర్డ్స్ అంటే ఇలాంటి మాటలు చాలానే విన్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ డోంట్ సే ఎనీథింగ్ దట్స్ ట్రూ యూ టెల్ ఆల్ లైస్. యూ డోంట్ సే ఎనీథింగ్ దట్స్ ట్రూ యూ టెల్ ఆల్ లైస్ అంటే నువ్వు ఒక్కటి కూడా నిజం చెప్పలేదు, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లాస్ట్ మెనీ థింగ్స్ బిలీవింగ్ యువర్ వర్డ్స్. ఐ హ్యావ్ లాస్ట్ మెనీ థింగ్స్ బిలీవింగ్ యువర్ వర్డ్స్ అంటే నీ మాటలు నమ్మి నేను చాలానే కోల్పోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, అన్నీ తెలిసి కూడా నటించకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ యాక్ట్ ఈవెన్ ఆఫ్టర్ యు నో ఎవ్రీథింగ్. డోంట్ యాక్ట్ ఈవెన్ ఆఫ్టర్ యు నో ఎవ్రీథింగ్ అంటే అన్నీ తెలిసి కూడా నటించకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ ప్రిటెండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్. వై ఆర్ యూ ప్రిటెండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ దట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అంటే నీకు ఏమీ తెలియనట్టు అందరి ముందు ఎందుకు నటిస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ స్టాప్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ బి వెరీ సాడ్. ఇఫ్ యూ డోంట్ స్టాప్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ బి వెరీ సాడ్ అంటే నువ్వు ఇవన్నీ చేయడం ఆపకపోతే నువ్వు చాలా బాధపడతావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏమీ చెప్పకుండా ఎలా తెలుస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ విల్ ఐ నో వితౌట్ యూ టెల్లింగ్ మీ. హౌ విల్ ఐ నో వితౌట్ యూ టెల్లింగ్ మీ అంటే ఏమీ చెప్పకుండా ఎలా తెలుస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ కెన్ ఐ డూ ఇఫ్ యూ డోంట్ స్పీక్ ఎ వర్డ్ టు మీ. లేదా వాట్ కెన్ ఐ డూ ఇఫ్ యూ డోంట్ స్పీక్ ఎ సింగిల్ వర్డ్ టు మీ అంటే నువ్వు నాతో ఒక్క విషయం కూడా చెప్పకుంటే నాకు ఎలా తెలుస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫెల్ట్ ఇట్ వాస్ అన్నెసెసరీ టు టాక్ టు యూ సో ఐ డిడెంట్ స్పీక్. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ అన్నెసెసరీ టు టాక్ టు యూ సో ఐ డిడెంట్ స్పీక్ అంటే నీతో మాట్లాడడం అనవసరమని నాకు అనిపించింది, అందుకే నేను నీతో మాట్లాడలేదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఏది ఏమైనా నీతో మాట్లాడను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఓంట్ టాక్ టు యూ ఎనీవే. లేదా ఎనీవే ఐ ఓంట్ టాక్ టు యూ అంటే ఏదేమైనా నీతో మాట్లాడను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ హర్ట్ బై యూ సో మెనీ టైమ్స్
దట్ ఐ విల్ నెవర్ టాక్ టు యూ అగైన్ ఇన్ మై లైఫ్. అంటే నీ వల్ల నేను చాలాసార్లు బాధపడ్డాను, అందువల్ల నేను నా జీవితంలో నీతో మాట్లాడాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ మీనింగ్లెస్. ఎవ్రీథింగ్ యూ డూ ఈజ్ మీనింగ్లెస్ అంటే నువ్వు చేసే పనులన్నీ అర్థం లేని పనులే అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.